అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన భగవద్గీతకు శంకర భాష్యాన్ని చూస్తూ వెళ్తూ ఉన్నాము. మన భగవంతుడు రెండో అధ్యాయంలో 2 నిష్టలు ఉపదేశం చేస్తూ వచ్చారు. ఒకటి జ్ఞాననిష్ట, ఒకటి కర్మనిష్ట. జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం కలుగుతుంది, కర్మల వల్ల మోక్షం లేదు అని కూడా చెప్తూ వచ్చారు. అయితే అర్జునుడికి నువ్వు కర్మాధికారివి కాబట్టి నువ్వు కర్మలు చేస్తూ ఉండాలి, కర్మలు మానుకోవడానికి వీల్లేదని కూడా చెప్పారు. ఇంతవరకు విన్న తర్వాత మన అర్జునుడికి ఒక అనుమానం కలుగుతూ ఉన్నది. జ్ఞానమే గొప్పది, కర్మల వల్ల మోక్షం లేదు అని చెప్పి మళ్ళీ నన్ను కర్మలు చేయని ఎందుకు చెప్తూ ఉన్నావు అని ఆయన అడుగుతూ ఉంటే, ఆ కర్మల్ని ఏ విధంగా ముందు యోగంగా మార్చుకుని తర్వాత దాని ద్వారా జ్ఞానాన్ని పొందుతూ జ్ఞానం కలుగుతూ ఉంటే కర్మల్ని పూర్తిగా సన్యాసం చేయడం ఎట్లా అని నేర్పిస్తూ వచ్చారు. ఒక పద్ధతి ప్రకారం ఇదంతా మనం సాధించాలి అని చూపిస్తూ, ఇవన్నీ చేయడానికి ముఖ్యంగా ముందుగా మనము మొదలు పెట్టవలసింది ఎక్కడ అంటే ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాల దగ్గర మొదలుపెట్టు. అసలు ముందైతే ముందు కూర్చొని ఇంకా విచారణ మొదలుపెట్టు అని చెప్తూ ఉన్నారు. ఆ విధంగా అంత దూరం వచ్చావంటే ధ్యానం, ఆ తర్వాత ధారణ, ఇంకా చివరికి సమాధి స్థితి, ఆత్మస్థితిలో ఉండొచ్చు. దాని పేరు బ్రాహ్మీభూత స్థితి అని ఆయన ఈ అధ్యాయాల్లో నేర్పిస్తూ వచ్చారు. వాటిని మనం నెమ్మదిగా చూస్తూ వెళ్దాము. ఇవాళ 3వ అధ్యాయం మొదలు పెట్టుకుందాము. కాబట్టి శాస్త్రస్య ప్రవృత్తి నివృత్తి విషయభూతే ద్వే బుద్ధి భగవతా నిర్దిష్టే సాంఖ్యే బుద్ధి యోగే బుద్ధి ఇతి చ. ఈ భగవద్గీత శాస్త్రంలో 2 విషయాలు నేర్పిస్తూ వచ్చారు భగవంతుడు. ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అన్న విషయాల గురించి 2 బుద్ధులుంటాయి. ఎవరి బుద్ధిని బట్టి వాళ్ళు దాన్ని ఆచరిస్తూ ఉంటారు అని ఆయన నిర్దేశించి, ఒకటి సాంఖ్య బుద్ధి, ఒకటి యోగ బుద్ధి అని చెప్పారు. ఇవి చెప్తూ ఆయన అక్కడ 2వ అధ్యాయంలో ప్రజహాతి యదా కామాన్ ఇత్యారభ్య ఆ అధ్యాయ పరిసమాప్తే సాంఖ్యబుద్ధ్యా ఆశ్రితానాం సన్యాసం కర్తవ్యముక్త్వా తేషాం తత్ నిష్ఠతయా ఏవ చ కృతార్థతా ఉక్తా ఏషా బ్రాహ్మీ స్థితి ఇతి. అక్కడ ఆయన ఏం చెప్పారంటే, యదా ఎప్పుడైతే వీడు కోరికలన్నింటినీ వదిలిపెట్టేశాడు అనుకో అని మొదలుపెట్టి, ఆ అధ్యాయ పరిసమాప్తే ఆ అధ్యాయాన్ని 2వ అధ్యాయాన్ని పూర్తి చేసిందాక చివరి దాకా సాంఖ్య బుద్ధిని ఆశ్రయించిన వాళ్లకు సన్యాసం కర్తవ్యం అని చెప్పి, తేషాం వాళ్లకు ఆ నిష్టలోనే ఉన్న వాళ్లకు ఆ నిష్ట వల్లే, జ్ఞాన నిష్ట వల్లే కృతార్థత అంటే వాళ్ళు కృతకృత్యులవుతారు, కృతార్థులవుతారు అని చెప్పారు. చెప్పి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ ఇదే బ్రహ్మస్థితి అని ఆయన ఉపదేశం చేశారు. అయితే మళ్ళీ అర్జునుడికి ఏం చెప్పారు? అర్జునాయచ కర్మణి ఏవ అధికారహత్తే మా సంగః అస్తు అకర్మణితి కర్మ ఏవ కర్తవ్యం ఉక్తవాన్ యోగ బుద్ధిమాశ్రిత్య న తతః ఏవ శ్రేయ ప్రాప్తి ముక్తవాన్. అయితే మళ్ళీ అర్జునుడికి ఏం చెప్పారు? తే నీకు కర్మణి ఏవ అధికారః, నీకు కర్మకి అధికారం ఉన్నది, నువ్వు కర్మాధికారివి కాబట్టి అకర్మణి కర్మలు చేయకుండా ఉండడంతో నీకు సంగము మా అస్తు ఉండకుండుగాక అన్నారు. జ్ఞానమే గొప్పది కర్మ కన్నా కూడా, జ్ఞానం వల్లే మోక్షం కలుగుతుంది, కర్మ వల్ల లేదు అని చెప్పి, కానీ నువ్వు మాత్రం కర్మాధికారివి, కర్మలే చేస్తూ ఉండి ఇదే నీ కర్తవ్యము అని ఉక్తవాన్ చెప్పారు. ఆ చేస్తూ ఉన్న కర్మల్ని యోగ బుద్ధితో చేస్తూ ఉండు. అయితే కానీ తతః ఏవ దానివల్ల మాత్రమే శ్రేయ ప్రాప్తి, శ్రేయస్సు మోక్షం కలగడం అన్నది మాత్రం లేదు అని కూడా చెప్పారు. ఇంత విన్నాడు అర్జునుడు, ఇంత విన్నాడు. ఏతదాలక్ష్య ఇదంతా విని పర్యాకులీభూత బుద్ధి, ఆయన బుద్ధి అంతా చాలా చిన్నబుచ్చుకున్నది, దిగులు పడ్డాడు ఆయన, పర్యాకులుడయ్యాడు. ఇంకా ఆ విధంగా ఉన్న అర్జునుడు ఏమంటున్నాడంటే, కథం ఎందుకని గురువు గారు ఇట్లా చెప్పారు? భక్తాయ శ్రేయోర్థినే యత్ సాక్షాత్ శ్రేయస్సాధనం సాంఖ్య బుద్ధి నిష్టాం శ్రావయిత్వా మాం కర్మణి దృష్టానేకానర్థయుక్తే
పారంపర్యేణ అపి అనైకాంతిక శ్రేయప్రాప్తి ఫలే నియుంజాత్ ఇతి యుక్తః పర్యాకులీభావః అర్జునస్య. ఎందుకని గురువుగారు శ్రేయోర్థినే భక్తాయ, శ్రేయస్సు మోక్షం కావాలని అర్థిస్తూ ఉన్న భక్తుడికి ఇట్లా చెప్పారో, ఏదైతే సాక్షాత్తుగా శ్రేయస్సుకు సాధనమైన సాంఖ్య బుద్ధి అన్న జ్ఞాన నిష్టను వినిపించి, కానీ మాత్రం నీకు ఆ అధికారం లేదు, నువ్వు కర్మాధికారివే అని నన్నేమో కర్మల్లో నియోగిస్తూ ఉన్నాడు. దృష్ట అనేకానర్థయుక్తే, ఈ కర్మలో అనేకమైన అనర్థాలున్నాయని తెలుస్తూనే ఉన్నది కదా. కర్మల వల్ల పరమార్థం కలగదు అని ఆయనే చెప్తూ ఉన్నారు కూడా కదా. పైగా పోనీ ఏదో ఒకటి కర్మలు నెమ్మదిగా చేస్తూ వెళ్తే ఎప్పటికో ఒకప్పటికి మోక్షం కలుగుతుందా అంటే లేదు అని కూడా చెప్పారు. పారంపర్యేణ అపి, నువ్వు పరంపరగా ఒక కర్మ వెనకాల ఒక కర్మ వెనకాల ఒక కర్మ వెనకాల ఒకటి చేస్తూ వెళ్తే కూడా మోక్షం లేదు. ఐకాంతిక శ్రేయ ప్రాప్తి, కేవలము నిశ్రేయసము మోక్షం అన్నది ప్రాప్తించడము ఫలంగా నా కుదరదు అని కూడా ఆయనే చెప్పి, కానీ మాత్రం నువ్వు కర్మలే చెయ్యి అని చెప్పేసరికి, అది వినేసరికి మన అర్జునుడికి మనసంతా చెదిరిపోవడం అన్నది యుక్తమే, తగిన విషయమే. అందుకని అనురూపంగానే దానికి తగిన విధంగా ఆయన ప్రశ్నించడం కూడా ఉచితమే. జాయసి చేతిత్యాది, గురువుగారు మరైతే జ్ఞానమే గొప్పదైతే నన్నెందుకు కర్మలు చేయమంటున్నావో అని మొదలు పెడతాడు ఆయన ఇప్పుడు 3వ అధ్యాయాన్ని. అయితే ఈ ప్రశ్నకు భగవంతుడు జవాబు చెప్పలేదా ఇదివరకే అంటే చెప్పారు. ప్రశ్న అపాకరణ వాక్యంచ భగవత ఉక్తం యథోక్త విభాగ విషయే శాస్త్రే. ఈ ప్రశ్న ఉదయిస్తుందేమోనని ఆయన దాన్ని అపాకరణం తొలగించడం కోసము చెప్పవలసిన మాటలు భగవంతుడు ఇంతకు ముందే చెప్పేశారు. యథోక్త విభాగ విషయ శాస్త్ర, ఈ గీతా శాస్త్రంలో 2వ అధ్యాయంలో ఇంతవరకు ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడెక్కడ కర్మాధికారులకు కర్మ గురించి ఉపదేశం చేస్తూ ఉన్నారో అక్కడక్కడ వాళ్ళు కర్మాధికారులు ఎందుకు అయ్యారు, కాబట్టి వాళ్ళు కర్మలు ఎందుకు మానుకోకుండా చెయ్యాలి, చేస్తూ ఉన్న కర్మలు ఏ విధంగా యోగంగా మార్చుకుని చెయ్యాలి, దానివల్ల జ్ఞానము ఆ తర్వాత మోక్షము అని ఆయన ఎట్లా నేర్పిస్తూ వచ్చారో అవన్నీ ఉన్నాయి మనకు. అయినా కూడా ఈ సందేహాలు కలుగుతూనే ఉంటాయి. కేచిత్తు అర్జునస్య ప్రశ్నార్థం అన్యథా కల్పయిత్వా తత్ ప్రతికూలం భగవతః ప్రతివచనం వర్ణయంతి. కొంతమంది ఏం చేస్తారంటే అసలు అర్జునుడి ప్రశ్ననే సరిగ్గా అర్థం చేసుకోరు. అర్జునుడు అడిగిన ప్రశ్ననే వేరే రకంగా అర్థం చేసుకుని దానికి భగవంతుడు ఇంకేమో వేరే రకంగా ప్రతికూలంగా విరుద్ధంగా జవాబు చెప్పాడు అని వర్ణిస్తూ వచ్చారు. యథాచ ఆత్మనా సంబంధ గ్రంథే గీతార్థః నిరూపితః తత్ ప్రతికూలం చ ఇహ పునః ప్రశ్న ప్రతివచనయోః అర్థం నిరూపయంతి. ముందేమో వాళ్ళు అంటే ఈ భగవద్గీతలో ఆత్మకు సంబంధించిన విషయాలనే చెప్తూ వచ్చారు భగవంతుడు అని అక్కడ ముందు అధ్యాయంలో నిరూపించి, ఇహచ్చ మళ్ళీ ఇక్కడేమో దానికి ప్రతికూలంగా విరుద్ధంగా ప్రశ్న ప్రతివచనం రెండూ చూపిస్తూ వచ్చారు. ముందు 2వ అధ్యాయంలో ఈ గీతా శాస్త్రం మొత్తం ఈ గ్రంథం అంతా ఆత్మ సంబంధమైన విషయాన్నే ఉపదేశిస్తుంది అని చెప్తూ వచ్చారు. మళ్ళీ ఇక్కడ 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి అర్జునుడి ప్రశ్నను దానికి భగవంతుడు ఇచ్చిన సమాధానాన్ని రెండింటిని మార్చి వేరే రకంగా చెప్తూ వచ్చారు అని మన సిద్ధాంతి చెప్పేసరికి మన పూర్వపక్షి కథం ఏ విధంగా వాళ్ళు విరుద్ధంగా చెప్తూ ఉన్నారు అని అడిగితే దానికి మన సిద్ధాంతి ఏం చెప్తున్నారంటే, తత్ర సంబంధ గ్రంథే తావత్ సర్వేషాం ఆశ్రమిణాం జ్ఞానకర్మణోః సముచ్చయః గీతాశాస్త్రే నిరూపితః అర్థః ఇతి ఉక్తం. పునః విశేషితంచ యావజ్జీవ శృతిచోదితాని కర్మాణి పరిత్యజ్య కేవలాదేవ జ్ఞానాత్ మోక్షః ప్రాప్యతే ఇతి ఏతదేకాంతేనైవ ప్రతిషిద్ధం ఇతి. ఇహ తు ఆశ్రమ వికల్పం దర్శయతా యావజ్జీవ శృతిచోదితానాం ఏవ కర్మణాం పరిత్యాగః ఇతి ఉక్తః. వాళ్ళు తత్ర అక్కడ సంబంధ గ్రంథే ఇంతకు ముందు 2వ అధ్యాయానికి అర్థాలు రాస్తూ సర్వేషాం ఆశ్రమిణాం
అన్ని ఆశ్రమాల్లో వాళ్ళకి జ్ఞానము, కర్మ 2 కలుపుకునే చేయవలసే ఉంటుంది అనే మన గీతా శాస్త్రం చెప్పింది అని చెప్పారు. పునః మళ్ళీ అందులో గూడా చాలా విశేషంగా యావజ్జీవ శృతిచోదితాని కర్మాణి. యావజ్జీవితము నువ్వు ఈ కర్మలు చేస్తూనే ఉండాలి అని వేదము ఏ విధంగా మనకు విధించిందో, ఆ వేద విహితమైన కర్మల్ని వదిలిపెట్టి కేవలము జ్ఞానంతో మాత్రమే మోక్షాన్ని సాధించుకోవడం అన్నది ప్రతిషిద్ధం లేనే లేదు అని మన భగవద్గీత చెప్తున్నది అని వాళ్ళే చెప్పారు. వాళ్ళేం చెప్పారు? అన్ని ఆశ్రమాల వాళ్ళు జ్ఞాన కర్మలు 2 కలుపుకునే చేయవలసి వస్తుంది అని మన భగవద్గీత చెప్తూ ఉన్నది. పైగా కర్మలు వదిలిపెట్టి కేవలం జ్ఞానంతో మాత్రం మోక్షం కలగడం అన్నది లేదు అని కూడా మన గీతా శాస్త్రం మనకు ఉపదేశం చేస్తూ ఉన్నది అని వాళ్ళే చెప్పారు. ఇదంతా 2వ అధ్యాయానికి అర్థంగా. ఇహతో ఇక్కడికొచ్చేసరికి దీనికెట్లా అర్థం చెప్పారు 3వ అధ్యాయానికి? అంటే కానీ ఆశ్రమ వికల్పము అని ఒకటుంటుంది అని దాన్ని చూపిస్తూ వచ్చారు. ఆశ్రమ వికల్పం, ఆశ్రమ సముచ్చయం అని ఉంటాయి. మనకు 4 ఆశ్రమాలుంటాయి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలని. ఎవరైనా బ్రహ్మచర్యంలో ఉండి విద్యాభ్యాసం పూర్తి చేసి, తర్వాత వాళ్ళు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి అక్కడ పెళ్లి చేసుకొని పిల్లల్ని కని, గృహస్థ బాధ్యతలన్నీ పూర్తి చేస్తూ, తర్వాత వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళి అక్కడ వానప్రస్థ ధర్మాల్ని పూర్తి చేసి, చివరికి సన్యాసాశ్రమంలోకి వెళ్ళి అక్కడ జ్ఞానంతో కర్మలన్నీ వదిలిపెట్టి మోక్షాన్ని సాధించడం. ఈ విధంగా క్రమంగా ఒక ఆశ్రమం నుంచి ఒక ఆశ్రమంలోకి వెళ్ళడం ఏదున్నదో దాని పేరు ఆశ్రమ సముచ్చయం అంటారు. అయితే ఎవరైతే బ్రహ్మచర్యం నుంచి నేరుగా సన్యాసంలోకి వెళ్ళిపోతారో, లేదా గృహస్థాశ్రమం నుంచి నేరుగా సన్యాసంలోకి వెళ్ళిపోతారో, ఆ విధంగా ఆశ్రమాల్ని దాటుకుంటూ వెళ్ళిపోయిన ఏ పద్ధతి ఉన్నదో దాన్ని ఆశ్రమ వికల్పం అంటారు. వీళ్ళేం చేశారు ఇక్కడ అంటే అన్ని ఆశ్రమాల వాళ్ళు గాదు. కొన్ని ఆశ్రమాల వాళ్ళు మాత్రము ఎవరైతే గృహస్థాశ్రమంలో ఉంటారో వాళ్ళు మాత్రం కర్మల్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. మిగిలిన ఆశ్రమాల వాళ్ళు మాత్రము యావజ్జీవితము ఈ కర్మలు నువ్వు చేయవలసే ఉంటుంది అని శృతి ఏవైతే మనకు ఉపదేశం చేస్తూ ఉన్నదో, ఆ వేద విహితమైన కర్మల్ని వదిలిపెడితేనే మాత్రమే జ్ఞానంతో మోక్షము అని చెప్తూ వచ్చారు. ఎట్లా కుదురుతుంది? తత్కథం ఈదృశం. ఇదెట్లా కుదురుతుంది? భగవంతుడు నిజంగా ఇట్లా చెప్తాడా? భగవంతుడు కొన్ని ఆశ్రమాల వాళ్ళకి ఇట్లా, కొన్ని ఆశ్రమాల వాళ్ళకి ఇట్లా, కొన్ని ఆశ్రమాల వాళ్ళకి అట్లా అని వేరు చేసి చూపిస్తారా? అందరికీ ఒక్కటే గదా భగవంతుడు చేసే ఉపదేశము. భగవంతుడు మనకు ఉపదేశం చేస్తూ ఉన్నారంటే, ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళని లేదు, ఏ వర్ణంలో ఉన్న వాళ్ళని లేదు, ఏ రూపంలో ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ భాష మాట్లాడుతున్నారు, ఏ భోజనం చేస్తున్నారని ఏమీ లేదు. అందరికీ, ప్రతి వాడికి పనికొచ్చే విధంగానే చేస్తారు గదా భగవంతుడి ఉపదేశము. ఆయన ఇదిగో ఈ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు, ఆ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు అని విడదీసి చూపిస్తారా? ఆ విధంగా మారిపోతూ ఉన్న ధర్మము, మనిషి మనిషికి మారిపోతూ ఉన్న ధర్మము అధర్మం కాదా? అటువంటి అధర్మాన్ని భగవంతుడు ఉపదేశం చేస్తారా? ఈ విధంగా విరుద్ధమర్థం అర్జునాయ బ్రూయాత్ భగవాన్. కథం ఎట్లా చెప్తారు? అర్జునుడికి భగవంతుడు పరస్పరం విరుద్ధమైన భేదాలతో ఉన్న ఉపదేశాన్ని చేస్తారా? చేస్తే కూడా శ్రోతావా వినేవాడు ఎట్లా వింటాడు? కథం విరుద్ధమర్థం అవధారయత్. భగవంతుడు మనిషి మనిషికి ఒక తీరున ఉపదేశం చేస్తూ ఉంటే వినేవాడు దాన్ని ఎట్లా అవధరించగలడు? నిజంగా భగవంతుడు అట్లా రకరకాలుగా ఉపదేశం చేశారా? మనిషి మనిషికి ఒక రకంగా కాదు. భగవంతుడు అందరికీ ఒకేలాగా చేశారు. అయితే భగవంతుడు చెప్తూ ఉన్నదాన్ని ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి అని తెలియక ఈ విధంగా వాళ్ళే రకరకాలుగా భావన చేస్తూ మనకు అర్థాలు రాసిచ్చారు. భగవంతుడు ఎవరికి ఏది చెప్తూ ఉన్నారని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఆశ్రమాన్ని బట్టి కాదు, వాళ్ళ బుద్ధిని బట్టి మాత్రమే. ఆయన 2 బుద్ధులుంటాయని చెప్పారు. ఎవరి బుద్ధిని బట్టి వాళ్ళు
అయితే కర్మను లేదా జ్ఞానాన్ని కోరుకుంటారు అని మాత్రమే చెప్పారు. కర్మ పైన బుద్ధి ఉన్నవాళ్ళు ఈ విధంగా ఆచరించాలి. జ్ఞానం గురించిన బుద్ధి ఉన్నవాళ్ళు ఈ విధంగా అని అంతవరకే చెప్పారు. వాడిలో ఆ వింటూ ఉన్న శ్రోత ఎవడున్నాడో వాడి బుద్ధిని అనుసరించి ఆయన వాడికి ఏది అవసరమో ఆ బుద్ధి చెప్తూ వచ్చారు. అంతేగాని ఆయన ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క విధంగా రకరకాలుగా చెప్తూ రాలేదు. అయినా గూడా మన వాళ్ళు, మన పూర్వపక్షులు ఇట్లానే అయిండొచ్చో ఏమో అని ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నారు. చూస్తూ వెళ్దాము. తత్ర ఏతత్ స్యాత్ ఇట్లా గూడా అయ్యుండొచ్చు కదా సిద్ధాంతి. భగవంతుడు ఏం చెప్పిండొచ్చంటే, గృహస్థానాం ఏవ శ్రౌత కర్మ పరిత్యాగేన కేవలాత్యేవ జ్ఞానాత్ మోక్షః ప్రతిషిధ్యతే నతు ఆశ్రమాంతరాణం ఇతి అనుకోవచ్చు గదా! మన భగవంతుడు కర్మలన్నీ పరిత్యాగం చేయడం వల్లే, కేవలం జ్ఞానం వల్లే మోక్షం కలుగుతుంది అని చెప్పారే కానీ, అయితే అందులో గూడా ఈ విధంగా చెప్పింది 3 ఆశ్రమాల వాళ్లకు మాత్రమే. ఆశ్రమాంతరము గృహస్థాశ్రమం కాక మిగిలిన ఆశ్రమాలు బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసానికి మాత్రమే ఇట్లా చెప్పుకుంటారు. గృహస్థాశ్రమంలో వాళ్ళకి మాత్రము శ్రౌత కర్మల్ని వదిలిపెట్టి కేవలము జ్ఞానంతో మోక్షం సాధించుకుందామంటే కుదరదని చెప్పారో ఏమో. మన భగవంతుడు అన్ని ఆశ్రమాల వాళ్ళకి కర్మలు వదిలిపెట్టి జ్ఞానం పట్టుకుంటేనే మోక్షం అని చెప్పారు. అవును నిజమే గాని, అది కూడా 3 ఆశ్రమాల వాళ్ళకి అట్లా చెప్పిండొచ్చు. గృహస్థాశ్రమానికి మాత్రము శ్రౌత కర్మలు వదిలిపెట్టి కేవలం జ్ఞానంతో మోక్షాన్ని సాధించేది లేదని చెప్పారో ఏమో అని మన పూర్వపక్షి అంటే మళ్ళీ అదే విషయం పూర్వపక్షి. అదే విషయం చెప్తున్నావు నువ్వు. భగవంతుడు గృహస్థులకు ఒక రకంగా చెప్పి మిగిలిన వాళ్ళకు ఒక రకంగా ఎందుకు చెప్తారు? అట్లా చెప్తే కూడా నువ్వే చెప్పిన విషయం భగవంతుడు ఏం చెప్పారో తర్వాత చూద్దాం. నువ్వే చెప్పావు. 2వ అధ్యాయంలో ఏం చెప్పావు? ఈ గీతా శాస్త్రంలో భగవంతుడు అన్ని ఆశ్రమాల వాళ్ళకి జ్ఞానము, కర్మ కలుపుకుని చేయవలసి ఉంటుందని నువ్వే చెప్పి, ఇప్పుడు 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి అంటే గృహస్థాశ్రమంలో వాళ్ళు మాత్రం జ్ఞాన కర్మలు కలిపి చేయాలి గానే, మిగిలిన ఆశ్రమంలో వాళ్ళు మాత్రం కర్మలు వదిలిపెట్టాలి అని నువ్వే చెప్పావు అంటే, నువ్వు చెప్పిన దానికే పరస్పర విరుద్ధంగా ఉన్నది కదా! పూర్వోత్తర విరుద్ధం ఏవా? ఇంతకు ముందు చెప్పిన దానికి, తర్వాత చెప్పేదానికి భేదం ఉన్నది. కథం సర్వాశ్రమిణాం జ్ఞానకర్మణోః సముచ్చయః గీతాశాస్త్రే నిశ్చితః అర్థః ఇతి ప్రతిజ్ఞాయ ఇహ కథం తత్ విరుద్ధం కేవలాత్ ఏవ జ్ఞానాత్ మోక్షం బ్రూయాత్ ఆశ్రమాంతరాణం. కథం ఎట్లా చెప్పగలవు నువ్వు? సర్వాశ్రమిణాం జ్ఞానకర్మణోః సముచ్చయః అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు జ్ఞానకర్మల్ని కలుపుకుని చేయవలసే ఉంటుంది అని గీతాశాస్త్రంలో చెప్పబడ్డ నిశ్చితమైన అర్థము అని అక్కడ ప్రతిజ్ఞలన్నీ చేసావు నువ్వు 2వ అధ్యాయంలో. ఇహ ఇక్కడికి వచ్చేసరికి కథ మళ్ళీ అట్లా దానికి విరుద్ధంగా అంటే కేవలము జ్ఞానం వల్లే మోక్షం కలుగుతుందని భగవంతుడు చెప్పారు అని, అది కూడా పైగా అందరికీ కూడా కాదు, కొన్ని ఆశ్రమాల వాళ్ళకి. గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి మిగిలిన ఆశ్రమాల వాళ్ళకి మాత్రం ఇట్లా చెప్పారు అని ఇన్ని రకాలుగా నువ్వు ముక్కలు చెక్కలు చేసి చూపిస్తున్నావా భగవంతుడు చెప్పిన ఉపదేశాన్ని? అట్లా అర్థమైందా నీకు? ఆ విధంగా కాదు అని మన సిద్ధాంతి చెప్పారు. అయితే మన పూర్వపక్షి ఏమంటున్నారంటే, సరే అయితే ఇంకో రకంగా ఆలోచన చేద్దాం. అధమతం ఇది నా ఆలోచన. నేనేమనుకుంటున్నానంటే, శ్రౌత కర్మాపేక్షయా ఏతత్ వచనం కేవలాత్యేవ జ్ఞానాత్ శ్రౌత కర్మరహితాత్ గృహస్థానాం మోక్షః ప్రతిషిధ్యతే ఇతి. ఇది ఓన్లీ శ్రౌత కర్మలు. నేను ఆశ్రమాలు 2 ముక్కలు చేసి గృహస్థులకు ఇట్లా చెప్పారు భగవంతుడు, మిగిలిన 3 ఆశ్రమాలు బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాసులకు వేరే రకంగా చెప్పారు అన్నాను. అంటే కాదు అన్నావు. దాన్ని కూడా ఉంచి నేను అట్లానే ఇంకొకటి కూడా చెప్తాను. కర్మల్ని కూడా 2 ముక్కలు చేస్తాను. ఆశ్రమాల్ని మాత్రమే కాదు, కర్మల్ని కూడా 2 ముక్కలు చేసి కొన్నేమో శ్రౌత కర్మలు అంటాను, కొన్నేమో స్మార్త కర్మలు అంటాను. శ్రౌత కర్మలు అంటే వేద విహితమైన కర్మలు, వేదాల్లో చెప్పిన కర్మలు. స్మార్త కర్మలు అంటే స్మృతుల్లో చెప్పిన కర్మలు.
ఏవైతే పురాణేతిహాసాలు, మిగిలిన స్మృతులు, ధర్మశాస్త్రాలున్నాయో వాటిలో చెప్పిన కర్మలు. ఇప్పుడు మన కాన్‌ఫ్లిక్ట్ ఏంటి? మొదటి అధ్యాయంలో భగవంతుడు అన్ని ఆశ్రమాల వాళ్లకు జ్ఞాన కర్మలు కలుపుకొని చెయ్యాలి అని చెప్పారు అన్నాను. మూడో అధ్యాయంలో కర్మలను వదిలిపెట్టి కేవలం జ్ఞానాన్ని పట్టుకుంటేనే మోక్షం అని చెప్పారు అని ఉన్నది. దాన్ని ఆ మొదటి అధ్యాయంలో ఉన్న దాంతో కలపాలని చూస్తున్నాను. అందుకని ఆయన ఏం చెప్పారు? కర్మలు వదిలిపెట్టి కేవలం జ్ఞానం పట్టుకుంటే మోక్షం అన్నారు కాబట్టి, కర్మలు వదిలిపెట్టి ఎవరు కర్మలను వదిలిపెట్టేది? మిగిలిన 3 ఆశ్రమాల వాళ్ళు కర్మల్ని వదిలిపెట్టి కేవలం జ్ఞానంతో సాధించొచ్చు. అయితే నువ్వేమన్నావు? అట్లా కుదరదు. అన్ని ఆశ్రమాలకి ఒకటే రూల్ ఉండాలి. ఒక ఆశ్రమానికి ఒక రూలు, మిగిలిన ఆశ్రమాలకు ఒక రూలు అట్టెట్లా ఉంటుంది? అటువంటి భేదాలు భగవంతుడు ఉపదేశం చెయ్యరు గదా! అని అన్నావు. అందుకని అందరిని కలుపుతానిప్పుడు. అందరిని కలుపుతాను. అన్ని ఆశ్రమాల వాళ్ళు కర్మల్ని వదిలిపెడితేనే జ్ఞానంతో మోక్షం. అవును సరే. అయితే కానీ ఏ కర్మలు? గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు శ్రౌత కర్మలు వదిలిపెట్టడానికి వీల్లేదు. ఎందుకు అంటే నేను మొదటి అధ్యాయంలో చెప్పాను కాబట్టి దాన్ని గూడా నిలబెట్టాలి. దాన్ని నిలబెట్టాలి కాబట్టి అందరిని పోగొట్టుకోకుండా కనీసం గృహస్థాశ్రమంలో వాళ్ళని పట్టుకుంటాను. గృహస్థాశ్రమంలో వాళ్ళు మాత్రము వేదవిహితమైన కర్మలు చేసి తీరవలసిందే. వదిలిపెట్టి కేవలం జ్ఞానంతో మోక్షం లేదు అని చెప్తాను. అయితే కానీ మిగిలిన ఆశ్రమాల వాళ్ళు ఏవైనా చేసుకోవచ్చు. కర్మలు వదిలిపెట్టి కేవలం జ్ఞానంతో మోక్షాన్ని సాధించొచ్చు. అయితే కానీ ఈ గృహస్థులకు కూడా అట్లాంటి అవకాశం ఇవ్వాలని నువ్వు అంటున్నావు కాబట్టి, వేదవిహితమైన శ్రౌత కర్మలు వదిలిపెట్టడానికి వీల్లేదు గానీ, స్మార్త కర్మలు వదిలిపెట్టి చేసుకోవచ్చు. ఎట్లా అంటే తత్ర గృహస్థానాం విద్యమానమపి స్మార్తం కర్మ అవిద్యమానవత్ ఉపేక్ష జ్ఞానాత్యేవ కేవలాత్ ఇతి ఉచ్యతే ఇతి. వీళ్లకు మన గృహస్థులకు శ్రౌత కర్మలను గురించి మాత్రమే ఇక్కడ ఆలోచన చేస్తూ కేవలము జ్ఞానంతో శ్రౌత కర్మలు వదిలిపెట్టి గృహస్థులు ప్రయత్నం చేస్తే మోక్షం లేదు. అయితే గృహస్థులకు స్మార్త కర్మలు కూడా విధించారు కదా! మన మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి మొదలైన స్మృతులు ఉన్నాయి. కాక ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలున్నాయి. అవన్నీ స్మార్తాలు. వాటిని లేవనుకుందాము. స్మార్త కర్మలు ఉన్నా గూడా లేనట్టుగానే వాటిని ఉపేక్షించి, ఆ విధంగా ఆ కర్మలను వదిలిపెట్టి జ్ఞానంతో మాత్రమే కేవలము మోక్షాన్ని పొందొచ్చు అన్నామనుకో. అప్పుడేమవుతుంది? మిగిలిన 3 ఆశ్రమాల వాళ్ళు కర్మల్ని వదిలిపెట్టి కేవలం జ్ఞానంతో మోక్షాన్ని సాధించొచ్చు. ఈ 4గో ఆశ్రమము గృహస్థాశ్రమంలో వాళ్ళు గూడా స్మార్త కర్మల్ని వదిలిపెట్టి కేవలం జ్ఞానంతో మోక్షాన్ని సాధించొచ్చు అన్నామనుకో. అన్ని ఆశ్రమాలకు అది కుదురుతుంది గాబట్టి అట్లా చెప్పారో ఏమో! దాన్ని కొంచెం క్వాలిఫై చేద్దాం. భగవంతుడు చెప్పిన దాన్ని కొంచెం మారుద్దాము. కొంచెం మార్చి ఎట్లోకట్లా దాన్ని సమన్వయం చేద్దాము అని మన పూర్వపక్షులంటే మన సిద్ధాంతి ఏమంటున్నారు? ఏతదపి విరుద్ధం. ఇది కూడా విరుద్ధమే. ఇది కూడా విరుద్ధమే అంటే ఎట్లా కథం? దీన్నెట్లా విరుద్ధం అంటున్నావు? నేను బానే చెప్పాను గదా! నేను చక్కగా అన్నింటినీ కలుపుకుంటూ వచ్చాను గదా! నా మాట పోకుండా, భగవంతుడి మాట పోకుండా, నీ మాట పోకుండా అన్నీ కలుపుకుంటూ తీసుకొనొచ్చాను గదా! ఎట్లోకట్లా కాంప్రమైజ్ అవ్వాలి గదా! ఎందుకు కాదంటున్నావో? ఇప్పుడు నీకేమొచ్చింది నష్టం ఇందులో అని అడిగితే, ఇట్లాంటి కాంప్రమైజింగ్‌లన్నీ బెట్టుకుంటే మనము నిజంగా మోక్షాన్ని సాధించగలమా? గృహస్థస్యైవ స్మార్తకర్మణా సముచితాత్ జ్ఞానాత్ మోక్షః ప్రతిషిధ్యతే నతు ఆశ్రమాంతరాణాం ఇతి కథం వివేకిభిః శక్యమవధారయితుం. తెలివి కలిగిన వాడు, వివేక జ్ఞానం కలిగిన వాడు ఎట్లా దీన్ని అవధరిస్తాడు? కథం. తెలివి ఉన్నవాడు ఎవడైనా దీన్ని ఇట్లాంటి ఆర్గ్యుమెంట్‌ని ఇన్ని కాంప్లికేషన్స్‌తో ఈ విధంగా ఎట్లోకట్లా కాంప్రమైజెస్ చేద్దామంటే తెలివి కలిగిన వాడు ఎవడైనా ఒప్పుకుంటాడా? గృహస్థస్యేవ గృహస్థులకు మాత్రము స్మార్త కర్మలతో కూడి జ్ఞానంతో మోక్షం అంటే లేదు. వాళ్ళు కావాలంటే స్మార్త కర్మల్ని వదిలిపెట్టి జ్ఞానంతో మోక్షాన్ని పొందొచ్చు. అయితే మళ్ళీ ఈ రూలు వేరే ఆశ్రమాల వాళ్ళకి పని చెయ్యదు
అని ఎట్లా చెప్తావు నువ్వు? కించ ఇంకొక మాట చెప్తాను విను. యది ఒకవేళ మోక్షాన్ని సాధించడానికి స్మార్త కర్మలు ఉండాలి అంటే ఎవరికి? నువ్వు ఆశ్రమాంతరం వాళ్ళకి, వేరే ఆశ్రమాల వాళ్ళకి గాదు ఈ రూల్ అన్నావు గదా! ఈ రూల్ ఏం చెప్పావు నువ్వు? ఒకటి రకరకాల ఎక్సెప్షన్స్ తోటి చెప్తున్నావు నువ్వు. మామూలు కాంప్రమైజెస్ కాదు. రకరకాల ఎక్సెప్షన్స్ చెప్తున్నావు. 1, 2 గాదు. ఒక్క రూల్ చెప్పారు. భగవంతుడు ఒక్క రూల్ చెప్పారాయన. ఆయనేం చెప్పారు? నువ్వు కర్మలు చేసినంత వరకు నీకు జన్మలు తప్పవో. కర్మలు బంధాలు. వాటి వల్ల నువ్వు ఎప్పుడూ మళ్ళీ జన్మలు పొందుతూనే ఉంటావు. నీకు మోక్షం లేదు అని భగవంతుడు ఒకటే విషయం చెప్పారు. రూలేమి? కర్మలన్నీ వదిలిపెట్టు. జ్ఞానం పట్టుకో. మోక్షం కలుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఈ రూల్‌కి నువ్వు ఎన్ని ఎక్సెప్షన్స్ కనిపెడుతున్నావంటే, ఎక్సెప్షన్ నంబర్ 1 అంటే గృహస్థులకు మాత్రం కుదరదు అన్నావు. మళ్ళీ అందులో గూడా స్మార్త కర్మలు పట్టుకుంటే కుదరదు. స్మార్త కర్మలు వదిలిపెట్టాలి గృహస్థులు అన్నావు. మళ్ళీ ఎక్సెప్షన్ నంబర్ 3 వేరే ఆశ్రమాల వాళ్ళకి ఇది పనిచేయదు అన్నావు. అంటే ఏమిప్పుడు వేరే ఆశ్రమాల వాళ్ళకి నువ్వు చెప్పిందేంటి? గృహస్థులకి స్మార్త కర్మలతో పాటు జ్ఞానాన్ని బెట్టుకుంటే మోక్షం రాదు అన్నావు గాబట్టి, మిగిలిన ఆశ్రమాల వాళ్లకు స్మార్త కర్మలతో పాటు జ్ఞానం పెట్టుకుంటే కలుపుకొని మోక్షం కలుగుతుందని అర్థం గదా! మిగిలిన ఆశ్రమాల వాళ్ళకి ఇప్పుడేం గావాలి? స్మార్త కర్మలుండాలి. మోక్షం కావాలంటే జ్ఞానంతో పాటు. ఈ రకంగా నువ్వు చెప్తే ఒకవేళ ఏది మోక్ష సాధనానికి వీళ్ళకి ఊర్ధరేతస్కులకు ఎవరైతే బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాసాశ్రమంలో ఉన్నారో వాళ్లకు మోక్షాన్ని సాధించడానికి స్మార్త కర్మలు కావాలి అంటే కదా అదే విధంగా గృహస్థులకు కూడా ఉండి తీరాలి. నువ్వు ఎక్సెప్షన్స్ పెడితే నేను ఊరుకోను పూర్వపక్షి. నువ్వు ఏ విధమైన ఎక్సెప్షన్స్ చూపించినా సరే నేను కాదు అంటాను. భగవంతుడు ఎక్సెప్షన్స్ తోటి వాడికది, వీడికిది, నీకది, ఆ పక్కవాడికిది, వేరే ప్రాంతంలో ఉన్నవాడికిది, ఆడవాళ్ళకిది, మగవాళ్ళకిది, చిన్నవాళ్ళకిది, పెద్దవాళ్ళకిది, ఈ ఆశ్రమంలోని వాళ్ళకిది, ఆ వర్ణంలోని వాళ్ళకిది అని ఇన్ని రకాలుగా ఆయన చెప్పలేదు. ఆయన ఒకటే రూల్ చెప్పారు. నువ్వు ఎన్ని ఎక్సెప్షన్స్ చూపించినా నేను ఒప్పుకోను. మనము సరిగ్గా అర్థం చేసుకోవాలి. భగవంతుడు చెప్పిన దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. భగవంతుడు చెప్పిన దాన్ని మనం సరిగ్గా అన్వయం చేసుకోవాలి. మనకు అర్థం చేసుకోవడం, అన్వయం చేసుకోవడం రాక భగవంతుడు చెప్పేదాన్నే మార్చేయడానికి ట్రై చేయరాదు. ఒకవేళ నువ్వు ఇదిగో గృహస్థులకు స్మార్త కర్మలు, జ్ఞానము కలిపితే మోక్షం కుదరదు కాబట్టి గృహస్థులు స్మార్త కర్మల్ని వదిలిపెట్టి జ్ఞానంతో మోక్షాన్ని సాధించాలి అన్నావనుకో, అప్పుడు వేరే ఆశ్రమాల వాళ్ళు స్మార్త కర్మలతో కలుపుకుని జ్ఞానంతో మోక్షాన్ని సాధించవలసి వస్తుంది. ఒకవేళ మిగిలిన ఆశ్రమాల వాళ్లకు స్మార్త కర్మలు ఉండి తీరాలి మోక్షానికి అంటే గృహస్థులకు కూడా ఇష్యతాం, మనం అదే కోరుకోవాలి. అట్లానే మనము గృహస్థులకు మిగిలిన ఆశ్రమాల వాళ్ళకి చెప్పినట్టే జ్ఞానాన్ని స్మార్త కర్మలతో కలిపి మోక్షాన్ని పొందేందుకు ప్రయత్నం చేయాలని చెప్పాలి. శ్రౌత కర్మలతో కలపడం కాదు. నువ్వు గృహస్థులనేమో శ్రౌత కర్మలు ప్లస్ జ్ఞానం దాంతో మోక్షం అంటావు. మిగిలిన ఆశ్రమాల వాళ్ళకేమో స్మార్త కర్మలు ప్లస్ జ్ఞానం దాంతో మోక్షం అంటావు. గృహస్థులకేమో స్మార్త కర్మలు లేకుండా జ్ఞానంతో మోక్షం అంటావు. మిగిలిన ఆశ్రమాల వాళ్లకు శ్రౌత కర్మలతో జ్ఞానం ఉంటే మోక్షం లేదు అని ఇన్ని రకాలుగా ఒక పెద్ద లిస్ట్ తయారు చేసావు. ఇన్ని చెప్పలేదు భగవంతుడు, ఇన్ని రకాలుగా చెప్పలేదు అని చెప్తే మన పూర్వపక్షి ఏమంటున్నారంటే ఇంకొక రకంగా ఆలోచన చేస్తాను. నా ఎక్సెప్షన్స్ లిస్ట్ నేను వదిలిపెట్టను. అన్ని ఎక్సెప్షన్స్ తోటే ఆ రూల్ పట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకొక విధంగా చెప్తాను విను. అధా శ్రౌతైః స్మార్తైః చ గృహస్థస్యైవ సముచ్చయః మోక్షాయ ఊర్ధ్వరేతసాం తు స్మార్త కర్మ మాత్రం సముచితాత్ జ్ఞానాత్ మోక్షః ఇతి. ఇదిగో నేనేం చెప్పాను, గృహస్థులకు మోక్షం ఎట్లా కలుగుతుంది అంటే శ్రౌత కర్మలు అంటే వేద విహితమైన కర్మలు ప్లస్ జ్ఞానం ఉండాలి. వాళ్లకు అంటే మన గృహస్థులకు స్మార్త కర్మలు అంటే ధర్మశాస్త్రాల్లో చెప్పిన కర్మలు వదిలిపెట్టి జ్ఞానంతో
మోక్షాన్ని సాధించుకోవచ్చు అని చెప్పాను. అట్లానే వీళ్లకు మిగిలిన వాళ్లకు ఊర్ధ్వరేతస్కులకు ఏం చెప్పాను? శ్రౌత కర్మలు వదిలిపెట్టి జ్ఞానంతో మోక్షము, స్మార్త కర్మలు కలుపుకుని జ్ఞానంతో మోక్షం అని చెప్పాను. నువ్వు కాదు అన్నావు. ఇప్పుడు ఏం చెప్తానంటే నా గృహస్థులకు శ్రౌత స్మార్త కర్మలు అన్నీ అని చెప్తాను. నువ్వేమన్నావంటే ఇదిగో మోక్షాన్ని సాధించడానికి స్మార్త కర్మలతో పాటు జ్ఞానం ఉండాలి ఊర్ధ్వరేతస్కుల కంటే మిగిలిన 3 ఆశ్రమాల వాళ్ళకి అని నువ్వు అన్నావంటే అట్లానే గృహస్థులకు కూడా ఉండాలి, స్మార్త కర్మలతో కలుపుకుని చేయవలసి ఉంటుంది అన్నావు కదా. శ్రౌత కర్మలు కాకుండా అన్నావు కదా. నేను శ్రౌత కర్మలను ఇంతకు ముందే ఫిక్స్ అయ్యాను కాబట్టి ఆ ఎక్సెప్షన్ మార్చను. శ్రౌత కర్మలతో పాటు జ్ఞానము ఉండాలి మన గృహస్థులకు. కానీ ఇక్కడ నువ్వేదో లిటిగేషన్ పైకి తెచ్చావు కాబట్టి స్మార్త కర్మలు కూడా కలుపుతాను వీళ్ళకే శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు. శృతులు వేదాలు చెప్పిన కర్మలు ప్లస్ స్మృతులు ధర్మశాస్త్రాలు చెప్పిన కర్మలు అన్నీ కలుపుకుని చేయాలి మన గృహస్థు. ఆ రకంగా కలుపుకుని చేస్తే వాడికి మోక్షం కలుగుతుంది. కానీ ఊర్ధ్వరేతస్కులు ఉన్నారు కదా, మిగిలిన 3 ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు, బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాసం, వాళ్లకు మాత్రం స్మార్త కర్మలు కలుపుకుని జ్ఞానంతో ప్రయత్నం చేస్తే మోక్షం కలుగుతుంది అంటాను. ఇప్పుడు ఈ ఎక్సెప్షన్ కి నువ్వేం చెప్తావు అని మన పూర్వపక్షులు అడిగారు. దానికి మన సిద్ధాంతం ఏమంటున్నారు? తత్రైవం సతి, ఇట్లా ఉన్నదనుకో గృహస్థస్య ఆయాస బాహుళ్యం శ్రౌతం స్మార్తం చ బహు దుఃఖ రూపం కర్మ శిరసి ఆరోపితం స్యాత్. పాపము నువ్వు ఇంతటి మోయలేని భారాన్ని మొత్తాన్ని తీసుకుని వెళ్ళి గృహస్థ తలపైన మోపుతున్నావు. వాడు తట్టుకోలేని భారం ఇది. వాడు పొద్దస్తమానము శ్రోత కర్మలు, స్మార్త కర్మలు చేసుకుంటూ కూర్చుంటే జ్ఞానానికి సమయం ఉంటుందా వాడికి? జ్ఞానం కలగకపోతే వాడు మోక్షాన్ని పొందగలడా? వాడు చెడిపోయే మార్గం చూపిస్తున్నావు నువ్వు. గృహస్థుడికి ఆయాస బాహుళ్యం, వాడు ఎంత ఆయాస పడాలి, ఎంత కష్టం వాడికి. శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు అన్నీ చెయ్యాలి అని చెప్తావా? ఇన్ని కర్మలు చేస్తే ఇంత దుఃఖరూపమైన కర్మలన్నీ తీసుకెళ్లి వాడి నెత్తి మీద పెడితే వాడు ఏమైపోతాడు అని మన సిద్ధాంతి అనేసరికి మన పూర్వపక్షి ఏమంటున్నాడు? సరే ఇంకొక రకంగా చెప్తాను విను, ఇది మంచిదే అని చెప్తాను. ఈ ఎక్సెప్షన్ లో నువ్వు ఇంత కష్టం కనిపెట్టావు గాని ఈ ఎక్సెప్షన్ చాలా మంచిది. మన గృహస్థ శ్రౌత స్మార్త కర్మలు అన్నీ చేయాలి అని నేను చెప్పా కదా, ఇట్లా చేస్తే వాడికే మంచిది. ఎందుకు అంటే అధ గృహస్థస్యైవ ఆయాస బాహుళ్య కారణాత్ మోక్షః స్యాత్ న ఆశ్రమాంతరాణం శ్రౌత నిత్య కర్మరహితత్వాత్ ఇతి అంటాను సిద్ధాంతి. అట్లా అంటాను. అధ నేనేమంటున్నానంటే గృహస్థుడొక్కడే ఆయాస బాహుళ్యమైనా సరే, వాడు ఎంత ఆయాసపడ్డా సరే, వాడికి ఎంత శ్రమ కలిగినా సరే, ఈ కర్మలన్నింటినీ చెయ్యడం అన్న కారణం చేత వాడికి మోక్షం గ్యారంటీ అంటాను నేను సిద్ధాంతి. వాడు ఎంత కష్టమైనా సరే ఓపిక చేసుకుని శ్రౌత స్మార్త కర్మలన్నీ చేసుకుంటూ కూర్చున్నాడంటే వాడికి మోక్షం గ్యారంటీ. ఎందుకంటే వాడు ఇంత కష్టపడ్డాడు కదా. ఇంత కష్టపడ్డ వాడికి మోక్షం రాకుండా పోతుందా? కాబట్టి వాడికి గ్యారంటీగా వస్తుంది. అయితే ఆశ్రమాంతరాణ మాత్రం వేరే ఆశ్రమాల్లో బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాసాశ్రమాల్లో ఉన్నవాళ్ళు ఇదిగో శ్రౌత కర్మలు, నిత్య కర్మలు అన్ని మానుకొని కూర్చోవచ్చు కాబట్టి వాళ్ళంత ప్రయత్నం చేయరు, వాళ్ళకి అంత కష్టం లేదు కాబట్టి వాళ్ళకి మోక్షం అనుమానమే. గృహస్థులకు మాత్రం గ్యారంటీ అంటాను. అప్పుడు నువ్వేమంటావు అంటే తదపి అసత్, ఇది ఇంకా పెద్ద అబద్ధం. ఇది నిజంగా అసత్. వేరే ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి, కర్మలు వదిలిపెట్టిన వాళ్ళకి జ్ఞానం రాదు అని చెప్పడము అసలు భగవంతుడు చెప్పిన ఒరిజినల్ రూల్కే విరుద్ధం. ఇది నువ్వు ఆ రూల్కి ఎక్సెప్షన్స్ కనిపెట్టడం కాదు, రూలే మొత్తం లేకుండా చేస్తున్నావు. నువ్వు రూల్ని మార్చుకుంటూ 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 రూలే పూర్తిగా లేకుండా పోగొట్టుకుంటున్నావు. సర్వోపనిషత్స్ ఇతిహాస పురాణ యోగ శాస్త్రే చ జ్ఞానాంగత్వేన ముముక్షోః సర్వకర్మ సన్యాస విధానాత్ ఆశ్రమ వికల్ప సముచ్చయ విధానాత్ చ స్మృత్యోః సర్వ ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, యోగ శాస్త్రాలు మొత్తం నువ్వు ఏది పట్టుకున్నా సరే అన్నీ కూడా, ఇటు శృతులైనా సరే అటు స్మృతులైనా సరే, అన్ని శాస్త్రాలు ముముక్షువులకు
సర్వకర్మ సన్యాసమే జ్ఞానానికి అంగంగా చెప్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా సరే, ఏ శాస్త్రం చూసినా సరే, ముముక్షువులకి మోక్షం కావాలి అంటే మాత్రం వాడు ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, వాడు ఎక్కడున్నా సరే, ఏమి చేస్తున్నా సరే, వాడికి బుద్ధిలో మోక్షం కావాలి అని ఉన్నది అంటే సర్వకర్మ సన్యాసం చేయడమే విధానము అని అది జ్ఞానానికి అంగంగా చూపిస్తూ ఉన్నారు. నువ్వు కర్మ సన్యాసం చేస్తేనే నీకు జ్ఞానం పట్టుబడుతుంది అని చెప్తూ ఉన్నారు. ఎవరికైనా సరే. ఆ ఆశ్రమం లేదు, ఈ ఆశ్రమం లేదు. ఆశ్రమ వికల్ప సముచ్చయ విధానాత్ చ. ఆశ్రమ వికల్పమైనా సరే వాడు బ్రహ్మచర్యం నుంచి డైరెక్ట్‌గా సన్యాసంకెళ్ళిపోవచ్చు. గృహస్థం నుంచి సన్యాసానికెళ్ళొచ్చు. ఏదైనా చేయొచ్చు. లేదా సముచ్చయం నెమ్మదిగా బ్రహ్మచర్యం నుంచి గృహస్థం నుంచి వానప్రస్థం నుంచి సన్యాసానికైనా వెళ్ళొచ్చు. వాడు ఏ విధానంలో వెళ్ళినా సరే. ఎప్పుడో ఒకప్పుడు కర్మలను పూర్తిగా వదిలిపెడితేనే కేవలం జ్ఞానంతోటే మోక్షము అని శృతులు చెప్తూ ఉన్నాయి, స్మృతులు చెప్తూ ఉన్నాయి. నువ్వు దాన్నే మార్చేస్తావా? భగవద్గీతలో భగవంతుడు చెప్పిన రూలే గాదు. మొత్తం అసలు భగవంతుడు ఇన్ని శాస్త్రాల్లో చెప్తూ ఉన్న మొత్తాన్ని అసలు వేదోపనిషత్తుల్లో చెప్పిన విషయాన్నే పూర్తిగా లేకుండా మార్చేస్తావా నువ్వు? అని మన సిద్ధాంతి అంటే మన పూర్వపక్షి ఏమంటున్నాడు? సిద్ధః తర్హి సర్వాశ్రమిణాం జ్ఞానకర్మణః సముచ్చయః సిద్ధః ఇంకా సిద్ధించింది. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్దాము. సిద్ధాంతి మనము మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎక్సెప్షన్స్ సరే గాని రూల్ పట్టుకుందాము. నేను రూలే పోగొడుతున్నానన్నావు గదా! సరే రూల్ గట్టిగా పట్టుకుందాం. 2వ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్పారు? అన్ని ఆశ్రమాల వాళ్లకు జ్ఞానము, కర్మ కలుపుకుని చేసి తీరవలసిందే. అట్లానే మోక్షం అని చెప్పాను గదా నేను 2వ అధ్యాయంలో. అది రూల్. ఓకే. కర్మలు వదిలిపెట్టి జ్ఞానంతో మోక్షం అని 3వ అధ్యాయంలో చెప్పింది నాకు అర్థం కావట్లేదు. కాబట్టి దీన్ని వదిలిపెట్టేద్దాం. 3వ అధ్యాయం సంగతి తర్వాత చూద్దాం. 2వ అధ్యాయంలో నేనేం చెప్పాను? అన్ని ఆశ్రమాల్లో ఉన్న వాళ్లకు జ్ఞాన కర్మలు కలుపుకుని చేస్తేనే వాడికి మోక్షం వస్తుంది అని ఈ గీతాశాస్త్రంలో ఉన్నది అని నేను చెప్పా కదా. అది ఇక్కడ సిద్ధించింది. నువ్వు ఇంత చెప్తే నాకు అర్థమయ్యింది. ఇదొక్కటే పని చేస్తుంది, మిగిలినవన్నీ లేదు అని చెప్తే కాదు. నువ్వు మళ్ళా ఫండమెంటల్ బేసిక్ విషయం వదిలిపెడుతున్నావు. జ్ఞానము కర్మలు కలుపుకుని చేస్తే ఏం వచ్చేది లేదు. కర్మలు వదిలిపెడితేనే జ్ఞానంతో మాత్రమే మోక్షమో. ఏ ఆశ్రమమైనా సరే కర్మలు వదిలిపెడితేనే జ్ఞానంతో మోక్షమో. ముముక్షోహో సర్వకర్మ సన్యాస విధానాత్ ముముక్ష ఉన్నది, మోక్షం గురించిన ఇచ్చ ఉన్నది అంటే సర్వకర్మ సన్యాసం చేసి తీరవలసిందే. ఈ విషయం గురించే మనకు శృతులు చెప్తాయి, స్మృతులు చెప్తాయి. మళ్ళీ గుర్తు చేస్తాను నీకు. వ్యుద్ధాయాధ భిక్షాచర్యం చరంతి అని బృహదారణ్యకంలో ఉన్నది. వాడింక లేస్తూ ఉన్నాడు, సన్యాసంలోకి వచ్చాడంటే కర్మలన్నింటినీ వదిలిపెట్టి భిక్షాచర్యతోటే కేవలము శారీరకమైన అవసరాలకు, శరీర యాత్ర కోసం మాత్రమే ఎంత అవసరమో అంత మాత్రంగా దేహం పుచ్చుకుంటూ ఉంటే వాడు అన్నింటినీ వదిలిపెట్టి మనస ఆత్మనిష్టలోనే ఉంటాడు అని బృహదారణ్యకం చెప్తూ వస్తూ ఉన్నది. తస్మాత్ సన్యాసం యేషాం తపసాం అతిరిక్తం ఆహుహు అని నాదబిందు ఉపనిషత్తు కొన్ని విషయాలు చెప్పింది. అందుకని అన్ని రకాల తపస్సుల్లోకి కూడా సన్యాసమే అధికమై ఉన్నది, అన్నింటినీ దాటి ఉన్నది, గొప్పది అని చెప్తారు. న్యాసః ఏవ అత్యరే చెయ్యేత్. సన్యాసమే అన్నింటినీ మించి ఉన్నది. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసిహు. నువ్వు కర్మలు చేసినా సరే, పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కని వాళ్ళని పెంచి పోషించి అవన్నీ చేసినా సరే, ఉద్యోగాలు అవన్నీ చేసి ధనాలన్నీ సంపాదించినా సరే, ఏమి చేసినా సరే, ఎన్ని కర్మలు, ఇవన్నీ కర్మలే. నువ్వు చదువుకున్నావు, ఉద్యోగాలు చేసావు, జీతాలు తెచ్చావు, బిల్స్ కట్టావు, పెళ్లిళ్ళు చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, వాళ్ళని పెంచావు, అందరినీ చూసుకున్నావు, అన్ని శాస్త్రాల్లో అన్ని రకాలుగా చెప్పిన కర్మలు చేసావు. ఏవి చేసిన కర్మే, అన్ని కర్మలే. ఆ కర్మల వల్ల మోక్షం లేదు. త్యాగేనైకే, అన్నింటినీ వదిలిపెడితేనే, అన్ని రకాల కర్మలు వదిలిపెడితేనే అటువంటి వాడు ఎవడున్నాడో వాడొక్కడే అమృతత్వాన్ని పొందుతాడు అని నాదబిందు ఉపనిషత్తు చెప్తూ వచ్చింది. పైగా బ్రహ్మచర్యాతేవ ప్రవ్రజేత్ అని జాబాలి ఉపనిషత్
బ్రహ్మచర్యం నుంచే వాడు వెళ్ళిపోవచ్చు. వాడికి కర్మల్లో మనసు లేదు. వాడికి కర్మల్లో నిష్ఠ లేదు అంటే వాడు కర్మాధికారి గాదు. అప్పుడు వాడు జ్ఞానంతో కేవలము బ్రహ్మచర్యం నుంచే సన్యాసం పుచ్చుకుని మధ్యలో గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి పెళ్లి చేసుకుని పిల్లల్ని గాని వాళ్ళని పెంచి తర్వాత రిటైర్మెంట్ తర్వాత వానప్రస్థంలోకెళ్ళి అక్కడ ఆ ధర్మాల్ని నిర్వర్తించిన అవసరం లేదు. బ్రహ్మచర్యంలో నుంచే నేరుగా సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోవచ్చు అని ఆ ఉపనిషత్తు చెప్తూ ఉన్నది. త్యాజ్యాహ శృతయః ఎన్ని శృతులున్నాయో వేదాల్లో మనకు మంత్రాలు. పైగా స్మృతులున్నాయి పురాణాలు. త్యజ ధర్మమధర్మం చ ఉభే సత్యానృతే త్యజ ఉభే సత్యానృతే త్యక్త్వా ఏన త్యజసి తత్యజ సంసారమేవ నిస్సారం దృష్ట్వా సారదిదృక్షయా ప్రవ్రజంతి అకృతోద్వాహాః పరం వైరాగ్యమాశ్రితాః ఇతి బృహస్పతిః అపి కచ్చం ప్రతి. మన వ్యాసుల వారు భారతంలో కచ్చుడికి బృహస్పతి చేస్తూ ఉన్న ఉపదేశంగా ఏం చెప్పారు? ధర్మము లేదు, అధర్మము లేదు, అన్నింటినీ వదిలిపెట్టు. సత్యము లేదు, అసత్యం లేదు, వాటిని కూడా వదిలిపెట్టు. సత్యం వద, ధర్మం చర అని సత్యాన్నే పలుకుతాను, ధర్మాన్నే ఆచరిస్తాను అని, కాబట్టి అధర్మాన్ని వదిలిపెడతాను, అసత్యాన్ని వదిలిపెడతాను అని ఇన్ని రకాలుగా ఒకటి సత్యం అని ఉన్నది, ఒకటి అసత్యం అని ఉన్నది, ఒకటి ధర్మం అని ఉన్నది, ఒకటి అధర్మం అని ఒకటి ఉన్నదని ఇన్ని చూడకు నువ్వు. ఇన్ని లేవు, అన్ని వదిలిపెట్టు. ఎన్ని ఉన్నాయని అనుకుంటున్నావో అవన్నీ లేవు, వాటన్నిటిని వదిలిపెట్టు. ఆ విధంగా సత్యము, అనృతము అన్నీ వదిలిపెట్టేసిన తర్వాత అసలు వదిలిపెడుతున్నది ఎవరు అని చూసుకుని దాన్ని కూడా వదిలిపెట్టే. నేను ధర్మాన్ని వదిలిపెడుతున్నాను, నేను సత్యాన్ని వదిలిపెడుతున్నాను అంటున్నవాడెవడు? ఏ అహంకారంతోటి నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను, నేను సత్యాన్ని పలుకుతున్నాను అన్నావు. సత్యాసత్యాలను ధర్మాధర్మాలను కూడా వదిలిపెట్టేస్తున్నాను అని ఏ అహంకారంతో అంటున్నావు, ఆ అహంకారాన్ని కూడా వదిలిపెట్టేయి. నేను నేను అన్న అహంకారాన్ని కూడా వదిలిపెట్టేయి. ఈ సంసారం అంతా నిస్సారమని చూసుకో. సారం కావాలన్న ఇచ్చ ఉన్నది నీకు అంటే, ఆ విధంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఈ సంసారంలో సారం లేదని చూసుకొని, అకృతోద్వాహాః వాళ్ళు ఉద్వాహమన్నా, వివాహమన్నా ఒకటే. వాళ్ళింక పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కనడం, గృహస్థాశ్రమాలు, వానప్రస్థాలు ఇవన్నీ లేవు. ఈ సంసారంలో ఏ సారము లేదని చూసుకుని పరమ వైరాగ్యాన్ని ఆశ్రయించిన వాళ్ళై ప్రవ్రజంతి వాళ్ళు సన్యాసాశ్రమం స్వీకరిస్తారు, వాళ్ళు పరివ్రాజకులవుతారు అని బృహస్పతి కచ్చుల వారికి చెప్పారు. అట్లానే కర్మణ బధ్యతే జంతుః విద్యయాచ విముచ్యతే తస్మాత్ కర్మన కుర్వంతి యతయః పారదర్శినః అని మన మహాభారతంలోనే శాంతి పర్వలో వస్తుంది. జంతువు అంటే జన్మ తీసుకున్నవాడు కర్మ చేత బద్ధుడవుతాడు, విద్య చేత ముక్తుడవుతాడు. కర్మ చేత వాడు బంధింపబడతాడు, జ్ఞానం చేత అందులో నుంచి బయటపడతాడు. కర్మలున్నాయి అంటే అవి పాశాలవుతాయి, బంధాలయ్యి మళ్ళీ జన్మల్నిస్తాయి. జ్ఞానం కలిగింది అంటే ఇంక జన్మలుండవు, దాని పేరు మోక్షము. తస్మాత్ కాబట్టి యతయః ఈ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరైతే మోక్షం కావాలని కోరుకుంటున్నారో అటువంటి పారదర్శినః ఈ సంసార పారాన్ని చూసిన వాళ్ళు, సంసారంలో సారం లేదు, తర్వాత ఇంకేంటో ఉన్నది సారము, ఆ రసం ఒకటి ఉన్నది అని చూసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఇంకా మళ్ళీ కర్మ అన్నది నా కుర్వంతి చెయ్యరో. ఇది శుకానుశాసనం. మన వ్యాసుల వారు శుకుడికి చేసిన ఉపదేశము. ఇహ అపి సర్వకర్మాణి మనసా సన్యస్య ఇత్యాది. ఇక్కడ కూడా ఈ భగవద్గీతలోనే భగవంతుడు సర్వకర్మలను నువ్వు మనసా వదిలిపెట్టేసి అని చెప్పారు. కొన్ని కర్మల్ని చెయ్యి, శ్రౌత కర్మలు చెయ్యి, లేకపోతే స్మార్త కర్మలు చెయ్యి, లేదా ఇదిగో ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఇట్లా, ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి అట్లా అని ఇన్ని చెప్పలేదు. అన్ని కర్మలు వదిలిపెట్టే అని చెప్పారు. మోక్షస్య చ అకార్యత్వాత్ ముముక్షోః కర్మ అనర్థక్యం. మోక్షానికి కర్మ లేదు. మోక్షం సాధించడానికి ఏం చేస్తావు? ఏమీ లేదు. నీ స్వరూపం మోక్షము. అకార్యం అది. కాబట్టి ముముక్షువుకు కర్మ చేయడం అన్నది అనర్థం, వ్యర్థం అని మన సిద్ధాంతి చెప్పారు. అయితే మళ్ళీ మన పూర్వపక్షి ఆ కర్మల్ని ఏదో విధంగా నిలబెట్టుకోవాలి అని, కర్మల్ని పూర్తిగా పోగొట్టుకోవడం ఇష్టం లేదు కాబట్టి
అదిగో నిత్య కర్మలు మాత్రం చేయవలసి వస్తుందేమో సిద్ధాంతి. ప్రత్యవాయాన్ని పరిహరించడానికి అంటే ప్రత్యవాయం అంటే అశుభ ఫలితము. అశుభ పరిణామాలను తొలగించుకోవడం కోసమో, పాపం కలగకుండా ఉండడం కోసమో నిత్య కర్మలైనా సరే అనుష్ఠానం చేస్తూ ఉండాలి గదా! దాని గురించి చెప్తూ ఉన్నారేమో, దాని గురించి ఏమంటావు నువ్వు? నిత్య కర్మలు తప్పకుండా చేసి తీరవలసిందే అంటాను అని మన పూర్వపక్షి అంటే, నా కాదు. ఎక్సెప్షన్ లేదు. నువ్వు మళ్ళీ ఇంకో కొత్త ఎక్సెప్షన్ తయారు జేస్తున్నావు. కర్మల్లో శ్రౌత కర్మలు, స్మార్త కర్మలను 2 ముక్కలు జేసావు. ఇప్పుడు వాటిని మళ్ళీ నిత్య కర్మలు అంటూ ఉన్నావు. ఈ రకంగా నువ్వు ఏదో రకం కర్మల్ని ఎట్లోకట్లా ఉంచుదాము పూర్తిగా పోగొట్టుకోకుండా అన్నావంటే, కర్మలు ఉన్నంత వరకు అవి బంధాలే నీకు మోక్షం ఉండదు పూర్వపక్షి అని మన సిద్ధాంతి చెప్తూ వస్తారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం కలిసి కూర్చొని ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.